హాయ్ గైస్, దిస్ ఈజ్ రోహిణి అండ్ ఇది నా యూట్యూబ్ ఛానల్ పల్నాడు కోడలిపిల్ల. మేము ఉండేది పిడుగురాళ్ళ పల్నాడు డిస్ట్రిక్ట్ అండ్ మా మమ్మీ వాళ్ళు ఉండేది అద్దంకిలో అనమాట. నేను ఇవాళ అద్దంకిలో వ్లాగ్ చేస్తున్నాను, ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాను వీడియోకి. అండ్ మేము సింగరకొండ వెళ్తున్నాము. ఇదిగోండి, ఇది నా బుడ్డిది మినీ ప్యాకెట్ చాన్వి అండ్ తిను మా చెల్లెలు జ్యోతి. మేము అయితే ఇప్పుడు సింగరకొండ వెళ్తున్నాము, సాటర్డే కాబట్టి వాళ్ళ వెళ్ళే దారిలో మా మమ్మీ పూలు కాయలు అవి తీసుకురావడానికి వెళ్ళింది. ఈ లోపల మేము వీడియో చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. వీడియోకి అయితే వాయిస్ వీడియో తీసేటప్పుడే ఇచ్చాము కానీ క్లారిటీ రాలేదు, సో మళ్ళీ అవన్నీ ఎడిట్ చేసుకొని వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. మమ్మీ మా కోసం పూలు తీసుకొచ్చింది. గుడికి వెళ్ళేటప్పుడు పూలు మ్యాండేటరీ అనమాట, అందుకే మా అమ్మ పూలు కాయలు అవన్నీ తీసుకొని వచ్చింది. మేమైతే ఇప్పుడు సింగరకొండ వెళ్తున్నాము, ఉన్న వేలో ఉన్నాము. ఈమె మా అమ్మ అండి. ఇప్పుడే సింగరకొండ ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవ్వగానే మనకి 99 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం సింగరకొండ తిరునాళ్ళు కూడా జరుగుతాయి. మీరు చూస్తున్నారా గైస్, ఎంత చక్కగా ఉంది విగ్రహం చూడండి. జై శ్రీరామ్. మా బుడ్డిది విండోలో నుంచి బయటకు చూస్తుంది. నేను మా అమ్మ చెల్లి తమ్ముడు వెళ్తున్నాము సింగరకొండ. నాన్న రాలేదు, నాన్న ఇంట్లోనే ఉన్నారు. ఇది చెరువు గైస్. స్టార్టింగ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత చూస్తాను. అండ్ టెంపుల్ రీచ్ అయిపోయాము. ఇది సింగరకొండ టెంపుల్ గైస్. ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ. టెంపుల్ రైట్ సైడ్ వచ్చేసి పొంగల్ చాలు ఉంటుంది. దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మొక్కుకొని ఉంటే ఇక్కడ పొంగల్ చేసుకొని స్వామివారికి ప్రసాదం తీసుకెళ్తారు. లోపలికి వెళ్దాము ఇప్పుడు టెంపుల్లోకి. అది స్టార్టింగ్ డోర్ అండ్ ధ్వజస్తంభం ఉంటుంది లోపల. అంతా రెనోవేషన్లో ఉంది. ఇంతకుముందు అక్కడ రెనోవేట్ జరిగే ప్లేస్లో స్వామి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదంతా రీమోల్డింగ్ చేస్తున్నారు. స్వామివారిని అక్కడే ఉంచి పక్కన దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఫోన్ ఎలో లేదు, మా చెల్లి క్యారీ చేస్తుంది బేబీని. ఇదంతా టెంపుల్ గైస్. అమ్మ పూజ చేస్తుంది, మా చెల్లి చాన్వి ఆడుకుంటున్నారు. అమ్మ ఇక్కడ పూజ చేస్తుంది, చూద్దురండి. అమ్మ ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నానమ్మా. ఏమనుకొని చేస్తున్నావు? ఇవాళ అదా? ఓకే. చాన్వి భజన చేస్తుంది గైస్, చూడండి.
ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. బట్ లోపల ఫోన్ ఎలా లేదు అంటున్నారు. మీకైతే చూపిస్తాను నేను ఒక్క సెకండ్ అన్న వీడియో అట్లా తీసి. బట్ నాట్ ష్యూర్ కనిపిస్తుందో లేదో తెలీదు. అండ్ ఫైనల్లీ కనిపించారు. ఆయనే స్వామి వారు. అండ్ ప్రసాదం ఈజ్ మ్యాండేటరీ ఫస్ట్. మీకు ఇందాక చూపించాను కదా చెరువు అని, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎంత గులకమ్మ చెరువు అంటారు. సారీ, గులకమ్మ చెరువు కాదు గైస్, బోనాస్ చెరువు అంటాం. పైన నరసింహస్వామి వారు ఉంటారు. అండ్ ఇప్పుడైతే వెళ్ళట్లేదు అక్కడికి. వెళ్తే మాత్రం కంపల్సరీ వీడియో చేస్తాను. సన్సెట్ అవుతుంది, చాలా చక్కగా అనిపిస్తుంది మీకు. మా చెల్లి నేను ప్రసాదం తినే దాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసినట్టుంది వీడియోలో. అండ్ చాన్వి ప్లేయింగ్ విత్ హిజ్ మామా. చూడండి గైస్, మా చెల్లి తింటూనే ఉంటుంది, ఎప్పుడు తిండి పోతులాగా తిని తిని. అండ్ మేమందరం వచ్చాము ఇక్కడికి. రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే గుళ్ళో నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చేటప్పుడు మాకు ఒక గెస్ట్ ఎదురయ్యారు. చూడండి, చాలా ఫేవరెట్ థింగ్స్ హియర్. ఇది సింగరకొండ దేవాలయం. ఇవాళకి బ్లాగ్ అయితే అయిపోయింది. మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి. చాన్వి కూడా చాలా టైర్డ్ అయిపోయింది, ఏడుస్తుంది. ఇంటికి వచ్చేసాము. బాయ్ ఫర్ ద డే గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.